ఒంగోలు వైసీపీ కార్యాలయంలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే పురుషులు చొక్కాలు చించుకున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే క్రమంలో కొందరు మహిళా కార్యకర్తల కాళ్లను పురుషులు తొక్కారు. కాళ్లు తొక్కుతున్నారని మహిళలు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. చివరికి దాడుల దాకా వెళ్లింది. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే పురుషులు చొక్కాలు చించుకున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే క్రమంలో కొందరు మహిళా కార్యకర్తల కాళ్లను పురుషులు తొక్కారు. కాళ్లు తొక్కుతున్నారని మహిళలు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. చివరకు దాడుల దాకా వెళ్లింది. ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, శంకరి, ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జయంతి రోజే వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్న పరిస్థితి స్థానికంగా గందరగోళం సృష్టించింది. ఈ రోజు వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు మహిళలతో పాటు పురుష కార్యకర్తలంతా కూడా గుంపుగా చేరారు. ఈ నేపథ్యంలో మహిళా కార్యకర్తల కాళ్లు కొంతమంది పురుషులు తొక్కుతున్నారని ప్రశ్నించారు. దీంతో పార్టీ కార్యాలయంలో ఉన్న కేడర్ రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఏదైతే మహిళా కార్యకర్తలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటే పురుష కార్యకర్తలంతా కూడా చొక్కాలు చించుకున్న పరిస్థితి, నేల మీద పడి కొట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. దీంతో ఒకసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. పార్టీలో ఉన్న వర్గ విభేదాలతోనే ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. కాదు